ఇక మీనా తలకి గాయమవ్వడంతో బాలు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేపించి తలకి కట్టు కట్టి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి రాగానే సత్యం చూసి "ఏంట్రా ఏమైందిరా? మీనాకేం జరిగిందిరా?" అని అడుగుతూ ఉంటే అది మీనా వస్తూ ఉంటే పడిపోయింది. అందుకే తలకి దెబ్బ తగిలింది అని బాలు చెప్పడంతో "అలా ఊరికే ఎలా పడిపోతార్రా? అయినా అలా పడిపోతే ఇంత పెద్ద దెబ్బ ఎందుకు తగులుతుంది?" అని సత్యం అడుగుతూ ఉంటాడు. "అది కాదు నాన్న, స్కూటీ మీద వస్తూ ఉంటే కింద పడిపోయిందంట" అని చెప్పడంతో "ఓ అలాగా, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా మీనా" అని చెప్తూ ఉంటే అప్పుడే ప్రభావతి అక్కడికొచ్చి "ఏంటి, ఏం కొత్త నాటకం మొదలుపెట్టావు? తలకేదో కట్టు కట్టుకున్నావు" అని అడుగుతూ ఉంటే ఇంక సత్యంకి చాలా కోపమొచ్చి "ఏంటి ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు?" అని అరుస్తూ ఉంటాడు. తను అలా కింద పడిపోయి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి వస్తే నువ్వు ఇలాగైనా మాట్లాడేది అని అంటూ ఉంటే ఏదో నాటకాలు ఆడుతుందని అనుకున్నానులేండి అని అంటూ ఉంటుంది. నాటకాలు ఆడడం నీ దగ్గరే నేర్చుకోవాలి అని బాలు ప్రభావతి మీదకి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఇంట్లో పనులన్నీ తప్పించుకుందామని ఇలా చేస్తున్నావా, కొత్త నాటకాలు మొదలుపెట్టావా అని అరుస్తూ ఉంటే ఇంకా సత్యంకి చాలా కోపం వచ్చి ప్రభావతిని తిడుతూ ఉంటాడు. తనకి దెబ్బ తగిలి ఇలా వస్తే నువ్వు ఇలాగైనా మాట్లాడేది అని అరుస్తూ ఉంటే ఇంకా ప్రభావతి ఒక్కసారిగా మారిపోయినట్టుగా డాక్టర్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే బాలు మీనా ఇద్దరు చాలా షాకింగ్గా మొహాలు చూసుకుంటూ ఉంటారు. 2 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు అని అంటూ ఉంటే ఇంకా 2 డేస్ ఏం సరిపోతుంది, వాళ్ళు అలానే చెప్తారు. ఒక 4 రోజులు బెడ్ దిగకుండా మంచిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానులే అన్ని పనులు అని చెప్పడంతో ఇంకా ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా బాలు నువ్వు మీనా లోపలికి తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంటే అలాగే అని వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే ప్రభావతి కిచెన్లోకి వెళ్తుంది. వచ్చి 4 రోజులు అవ్వలేదు, కిచెన్ని మొత్తం ఎలా సెట్ చేసిందో చూడు, ఇప్పుడు ఏది ఎక్కడ ఉందో నేను వెతుక్కోవాలి, తప్పుతుందా అంటూ వంట చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది ప్రభావతి.